రాసిందంతా పోయింది. రాసిందంతా పోయింది. ఇంతకుముందు అది షేర్ అయ్యేది, ఇదంతా పోయింది. ఓకే. అవునా లత? ఇది నా పిల్లలతో సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేయడం అయ్యింది, అదంతా పోయింది. ఓకే. నాగలక్ష్మి గారు ఆ స్క్రీన్ షాట్ తీసారా? పోనీలే, మీకు వీడియోలో కనిపిస్తుందిలే. ఒక డౌట్ అండి. అడగండి అమ్మా. ప్రత్యాహారం తీసుకుంటే ఈ స్థానంలో ఈ తోటి ఇకారాంత ప్రాతిపదికం తీసుకుంటే అప్పుడు శక్తి దాని శక్తి అవుతుందని అర్థము. ఒక్క నిమిషం అడుగు చెప్తాను, ఒక్క నిమిషం అమ్మా. ఇది ఒక్క నిమిషం ఆగరా. ఏంటమ్మా ప్రశ్న ఏంటి, మళ్ళీ చెప్పరా. ఇకారాంతము అంటే అకారాంతంతో ఉండే ప్రాతిపదికం ఉన్న శబ్దానికి శబ్దంతో ఉండే ప్రాతిపదానికి షష్ఠి వస్తుంది, అంతే కదా అర్థము? అంతే అంతే అమ్మా. మనం ఈ తోటి ప్రాతిపదం హరి తీసుకున్నాము, 100% తెలిపేసి మళ్ళీ మొదలెడుతుంది ఆవిడ. షష్ఠిలో ప్రథమాల్లో చాలా ఏమండి, డిస్టర్బెన్స్ అందరూ ఉందమ్మా. మ్యూట్ లో ఉండండి. అదే అదే అన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి. అమ్మా క్లాస్ మీరు అడిగే డౌట్ అదే అమ్మా, మీరు ఎవరు చెప్తున్నారో అది అన్మ్యూట్ చేసుకోండి అమ్మా ఒక్కసారి. శారద గారా? ఉకారాంతం తీసుకుంటే ప్రాతిపదిక హరి, దాని షష్ఠి హరే స్థానంలో హరికి ప్రథమ వస్తుంది అనే కదా అర్థము. అంతే అంతే కదా మేడం? అంతే అమ్మా. సో ఇప్పుడు నేను చెప్తాను, ఇక్కడ చూడండి. ఆ నేను ఒక శబ్దం చెప్తాను. సో ఇప్పుడు యా ఉందనుకోండి, యా. ఓకేనా? యా అనేది ఇది షష్ఠిలో ఉంది. సో ఇప్పుడు మనకి ఏది ఉంటే యా వస్తుంది షష్ఠిలో? ఇప్పుడు ప్రాతిపదికంలో ఏముంటే షష్ఠిలో యా వస్తుంది? గౌరీ ఉండాలి. ఉత్తమం అండి. సో ఇది ప్రాతిపదికం, అర్థమైందా? ఆ అనేది ఉంటేనే యా వస్తుంది, అర్థమైందా? రామః అంటున్నామా, రామ శబ్దం ఉందా, రామస్య, రామస్యలో ఏమొచ్చింది, యా వచ్చిందా? అది అంటే మనకి ఇక్కడ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు అంటే, కాకపోతే మనకి ఇక్కడ షష్ఠి ఇచ్చారు అని అంటే అది ప్రాతిపదికం ఏముంటది అనేది శబ్ద రూపాలు కొంచెం మనకి ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా? సో లేకపోయినా ఏం కాదు, మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? రావట్లేదు అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు, అనుకొని డ్రాప్ అయిపోవద్దు. అది కొద్ది రోజులు మనం చూస్తే గానీ అర్థం కాదు, ఇది కొత్త సబ్జెక్టు. తర్వాత ఏంటి ఇది వస్తలేదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. కొంచెం కొద్ది రోజులు మనకు పడుతుంది టైం కదా. ఏదైనా మనకు అలవాటు కావాలంటే కొద్ది రోజులు రొటీన్గా కంప్లీట్గా మనం చేస్తూ ఉంటేనే మనకి అలవాటు అయిన తర్వాత అప్పుడు మన మైండ్లోకి అది గ్రాస్ప్ అయిపోతుంది అంతా కదండి. ఒక శబ్దం అన్నా మనకి లోపల మైండ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఆ శబ్దం ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఓకేనా? శబ్దం నుంచి పదము, తర్వాత ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్లో ఎవరికి ఏం అర్థం కాదు కదండి. సో అర్థం కావట్లేదని మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళిపోవద్దు. ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూస్తారనమాట కదండి. కొద్ది రోజులు చూడాలి మనం కదా. కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఏది కూడా మనకి ఏది సిద్ధించదు, రాదు, ఏది రాదు కష్టం రాదు. లేకుండా. కాబట్టి అసలు ఆ ఈ కష్టాన్ని సంస్కృతంలోకి రావడమే కష్టంతో వచ్చాం. అదే. సో మీరు ఇంతవరకు వచ్చారంటేనే మీరు కష్టాన్ని సహించే వాళ్ళు కదా, సామాన్య ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు మీరంతా కూడా. సో కాబట్టి ఏం కాదు, నేనున్నాను, చెప్తాను మీకు. మీరు కూడా చదువుకుంటారు. తప్పకుండా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. చెప్తాను. ఇక్కడ యా అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఇది షష్ఠి అని అన్నాము అంటే ఏంటి, దాని అర్థం ఏంటిది? ఇక్కడ అష్టాధ్యాయులు ఏమని చెప్పుకున్నాము, షష్ఠి అంటే దాని స్థానంలో అని తెలుసుకున్నాము. అవునా? దాని స్థానం అంటున్నాము, మరి అదేంటి? అవునా? దాని స్థానములో అంటే దేని స్థానములో? ఇక్కడ యా అనే అక్షరము ఉంది కదా. సో దీని అర్థమే దాని స్థానం, అర్థమేనా?
ఆ, ఉమ్, ఉమ్, దాని స్థానంలో అంటే ఇప్పుడు ఇది షష్ఠిలో ఉంటే యా అనేది మనకు కనిపిస్తుంది కదా, ఉమ్, సో దానికి ప్రాతిపదికం ఉమ్. ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఆహా. ఆ, ఆ, సో అది మనకి లేకపోయినా ఇక్కడ సూత్రంలో వివరణ ఇచ్చినప్పుడు అది ఆ లెటర్ ఇచ్చేస్తారు. కాకపోతే మీకు మైండ్కి కొంచెం శ్రమ పెడుతున్నా, ఏంటంటే మీరు ఆల్రెడీ కొంచెం నేర్చుకుని ఉన్నారు కాబట్టి సో ఏంటి ఉమ్, ఏమొస్తుంది అని ఆలోచింపజేస్తున్నా అంతే. ఉమ్. ఓకేనా? సో అప్పుడు ఏమొచ్చింది మనకి? ఆ అనేది వచ్చింది. రామ ఉమ్. శబ్దం అందరికీ తెలుసు కదా, సో రామ రామః. అనే శబ్దానికి రామస్య అనేది ఉమ్. ఏకవచనం, షష్ఠిలో ఏకవచనం షష్ఠి కదా. ఏకవచనం. సో షష్ఠి ఉమ్, ఏకవచనం ఉమ్. ఇక్కడ నేను రాశాను కదా, ఏం రాశాను? అవును, ఏకవచనం 6-1. ఆ, సో అంటే దానికి ప్రాతిపదికంలో చూసుకుంటే మనకేమొచ్చింది? ఆ. ఆ. అవునా? అంటే ఇప్పుడు యా, యా అనే దానికి ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తున్నాను, ఏమని? యా ఆ, ఇణ, యా ఇన్ అన్నాను అనమాట. సో ఇన్ అనేది ఏంటిది? ఇప్పుడు ఇది ప్రథమ అని ఇచ్చారు అంటే ఏంటి ఇప్పుడు? ఈ ఈ మనకి దాని స్థానంలో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఆ అన్నమాట. అవునా? అర్థమైందా? ఆ అనేది వచ్చింది కదా. ఆమాన్య. ఆ స్థానంలో ఏం పెట్టామని చెప్పాను నేను? ఇది ప్రథమాది చూసుకోవాలి. ప్రథమ విభక్తిలో ఏముంది నాకు ఇక్కడ శబ్దం ఈణ. ఏముంది? శబ్దము ఈణ. గాని ఏం గాని ఏదన్నా ఈణ అనేది వచ్చింది కదా. ఆ, అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఆ కనిపించదు మనకు, ఏం కనిపిస్తుంది? ఇన్ అనేది అయిపోతుంది. ఈ స్థానంలో ఏమైపోతుంది? ఈణ ఇలా వస్తుంది. అర్థమైందా? ఒక్కసారి చెప్పరా మేడం ఒక్క కొంచెం. ఓకే, ఇది ఓకే. సో ఇప్పుడు నేను ఇప్పుడు యా అనేది మీకు తెలిసింది కదా, ఇదే చెప్తాను. యా స్థానంలో అంటే దాని స్థానంలో అన్నమాట ఏమొచ్చింది? యా స్థానానికి మనకి ప్రథమాలో షష్ఠి ఏకవచనం ఆ వచ్చింది. అంటే ఆ వచ్చింది. అవునా? ఆ నా వచ్చింది. సూత్రం యహ, యహ కాదు యా, అంతే, జస్ట్ యా. యా. ఓకే, సో యా కహ, ఏమన్నాను ఇక్కడ? యా. యా కహ. కహ. సో ఇది ఒక సూత్రం అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఇది ఒక సూత్రం. ఓకేనా? అది ఆ. కాదు, సూత్రం కాదు, కానీ జస్ట్ మీకు అర్థం చేయించడానికి నేను ఏదేదో తీసుకొస్తున్నా. ఓకేనా? అది ఏ బుక్ లో కనిపించదు, మీకు అర్థం చేయించడానికి మాత్రమే తీసుకొచ్చినటువంటిది ఇది. ఓకేనా? ఓకే మేడం. ఓకే, సో యా కహ అనేది ఉంది. సో అక్కడ నేను ఏం రాశాను వాటి కింద? ఉం? యా 6-1 రాశారు. క అనేది ప్రథమ ప్రథమ విభక్తి విభక్తి రాశాను. ఏకవచనం. ప్రథమ ఏకవచనం రాశారు. ఇప్పుడు ప్రథమ విభక్తి అనేది ఏం కావాలి? షష్ఠి స్థానంలో రావాలి. షష్ఠి అర్థమైందా? స్థానంలో రావాలి. షష్ఠి స్థానంలో రావాలి. షష్ఠి స్థానంలో మనకి ఏం కనిపిస్తుంది మరి? యా అనేది కనిపిస్తుంది, అది కాదు. సో దానికి ఏమన్నట్టు ఇక్కడ? ఆ అనేది నాది రామ శబ్దం అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నేను రామ అని రాశాను. ఓకేనా? ఆ, సో ఇప్పుడు రామాలో నేను ఇక్కడ కహ అని పెట్టాను. అవునా? ఇది ప్రథమాది ఎక్కడ రావాలి? ప్రథమాది ఎక్కడ రావాలి? ఆ అనేది మనకి విభక్తి ఏకవచనం రామః. ఆ రామః ఏకవచనం. ఆ అనేది ప్రాతిపదికం కదా. సో ఈ ఆ స్థానంలో ఏం రావాలి నాకు? ఆ రావాలి. ఆ ఈక్వల్ టు కహ అన్నమాట. అంటే ఇప్పుడు ఏమొచ్చింది నాకు? రామ్ కహ. ఏమొచ్చింది? రామ్ కహ. రామ్ కహ, ఇది వచ్చింది నాకు. రామ్ క అని కూడా వస్తుంది. అంటే ఇంకా ప్రథమ కాబట్టి జస్ట్ కా రాసుకుంటాం అనమాట, విసర్గ పెట్టాము. ఓకేనా? ఇది అర్థమైందా? ఇక్కడ ఆ అనేది పోయి ఏమైపోయింది? కా వచ్చేసింది. అర్థమైందా? ఓకేనా? క్లియరా? ఓకే, చూడండి మళ్ళీ ఒక్కసారి మంచిగా వినండి. ఏదైతే షష్ఠీ విభక్తిలో ఉంటుందో దాని స్థానములో, షష్ఠీ విభక్తి అంటే ఏంటి? దాని స్థానములో అన్నమాట. దాని స్థానం అంటే ఏంటి మరి? ఆ అక్షరం ఏంటి? అది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రాతిపదికంది చూసుకుంటే తెలుస్తుంది కదండి. ఆ అనే అక్షర స్థానములో ఏమి రావాలి? కహ రావాలి. ఈ ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి అక్షరం కానీ ఏదైనా ఉంటే అది వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఆ ఈక్వల్ టు కా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. రామ్, ఈ ఆ ప్లేస్ లో కా పెట్టాము, ఏమైంది? రామ్ కహ. రామ్ కా. రామ్ కు అని రాశాను నేను ఇక్కడ. రామ్ కా రావాలి కదా, ఇక్కడ తలకట్టు రావాలి. చెక్ మార్క్. అవునా? యా, అదేనా? రామ్ కా అయింది. అంతేనా? అది అంతే అండి.
సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? అమ్మ ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి. నేను విత్ డిఫరెంట్ అప్రోచ్ చెప్తాను, మీకు చెప్పండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే షూర్ వదిలేయండి. డెఫినెట్ గా. ఏ స్థానంలో అని చెప్పటానికి ఉమ్, రామ రామస్య యా వచ్చింది. ఉమ్, యా ఉంటే మొదట ఆ రామలో ఆ ఉంది అని అనుకోవాలి. అంతే అట్లాగే హరి ఈ ఉమ్, ఏగా మారింది. అంతే. గురు హరి హరేగా అయింది. గురు ఓగా మారింది. అవును. రుకారము ఉహుగా మారింది. గురుహు. ఇప్పుడు పితుహు ఊహు చేసుకున్నాం కదా, మాతుహు అన్నాం కదా. సో మాతుహు అలా. మాతుహు పితుహు. ఉమ్, అంతే కాబట్టి పెట్టుకోండి. ఆ యాగా మారింది. ఉమ్, ఈ ఏగా మారింది. ఉమ్, హరే ఉమ్, హరి ఈ ఏగా మారింది. అవును. ఓగా మారింది. గురోహో. ఉమ్, పితుహు అంటే రుకారము ఉమ్, పితుహు ఊగా మారింది. ఊగా ఉమ్, మారింది. ఉమ్. ఇట్లా మనకు రామ హరి అదే చిన్న గురు అవి రాసి చూపిస్తాను మీ అందరికి. కరెక్ట్ అండి. పితుహు. అంతే ఆ లెటర్స్ తీసుకొని మనం అవి చేస్తే చూసుకుంటే దానికి ఇదిగా మారింది, దానికి ఇదిగా అంతే మారింది అని అంతే. మనం ఒక పట్టిక లాగా నేను ఇక్కడ చేసి చూపిస్తాను. సరేనా? అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది చేస్తాను. సో ఇప్పుడు మీరే చెప్పండి ఒకసారి, ఇంకా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇక్కడ ఆ ఉందనుకోండి, రామ శబ్దం ఉంది కదా. సో ఆ దానికి ఏమైతుంది షష్ఠిలో? యా. యా అవునా? సో అట్లా చెప్పండి. రామస్య యా. ఆ ఉంది కాబట్టి యా. యా ఇది ప్రాతిపదికం, ఇది షష్ఠి. ఫస్ట్ ఏంటిది ప్రాతిపదికం, ఇది షష్ఠి విభక్తిలో అవుతుంది. ఓకేనా? ఉమ్. తర్వాత తర్వాత ఈకేమైంది? ఈ ఏ హరిహి హరేహే. ఏహే చెప్పాలి. ఏహే. ఏహే ఆ, ఏహే విసర్గ వస్తే విసర్గ కూడా కంప్లీట్ గా పెట్టాలి. ఏ అని చెప్తే మళ్ళీ అది వేరే అయిపోతుంది. ఓకేనా? ఏహే అవు. ఆ ఊ అవుకి ఏమైతుంది? ఓహో. ఓహో మరి అవుకి గౌ అనే దాంట్లో ఏముంది? ఓహో గురు ఉత్తమం. అమ్మా ముందు ఈ తర్వాత చెప్పండి అమ్మా. ఊ చెప్పండి. ఊకేమొస్తుంది? గురోహో కదా మేడం. ఓహో 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 ఓహో. ఓహో. ఓహో ఓహో. ఓకేనా? తర్వాత ఇంకా రుకారం రికారం. రికారానికి ఏమొస్తుంది? మాతాకు ఊ. మాతాకు ఆ వస్తుంది మేడం. మాతా మాతుహు. రికారానికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అట్లాగే అట్లాగే లకారం కూడా లుహు అని రాసేయండి పక్కన. లకారానికి ఏమొస్తుంది? లు. రీ అనమాట. రీకి ఏంటిది ఏమొస్తుంది ఇక్కడ? లుహు 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 లుహు. లుహు వస్తుందా? లుహునే వస్తుంది. రీనే తీసుకున్నాం కదా. సో రీ తీసుకున్నాం కాబట్టి అది అట్లాగే ఉంచేద్దాం. ఓకేనా? అంటే ఈ సూత్రానికి వరుణ్ రపరికి మాత్రం లు కూడా రాసుకోవాలి. ఓకే ఓకే. తర్వాత ఇంకా ఇవి చాలా. చాలా ఇంకోటి మనకి ఇవి అచ్చులతో చేసాము. హల్లుతో ఉంటే కూడా ఎట్లా వస్తుంది చూడాలి అవి కదా. సో జగత్ శబ్దం ఉంది. తు ఉంటే ఏమొచ్చింది? షష్ఠిలో ఏమొస్తుంది చెప్పండి? జగత తహ. జగతః. తు ఉంటే తహ. అర్థమైందా? సో అట్లా అన్నమాట. ఇంకా రాజన్ న. రాజ్ఞః రాజ్ఞః నహ అంటే ఇక్కడ ఏమొచ్చింది? జహ. జ్ఞః. అంతేనా? రాజ్ఞః. వణిక్ అట్లా అన్నమాట. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. మనస్సు ఏంటమ్మా? మనస్సు. మనస్సు శబ్దానికి ఏమొచ్చింది? మనసః మనసహ సహ. వణికమ్మ వణిక్ శబ్దానికి ఏమొచ్చింది? వణిజ షష్ఠిలో చెప్తున్నారా మీరు? చూడండి వణిక్ శబ్దం షష్ఠిలో అంతేనా? వణిజౌ వణిజః సో వణిజహ. జహ కు ఉంటే జహ.
సో ఇవి తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి తెలుసా. ఇప్పుడు కు ఉంటే జా వచ్చింది, సు ఉంటే సా వచ్చింది, ఇట్లా ఇవి తెలిసినాయి అనుకోండి, మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీ అందరికీ చాలా ఎక్కువ మటుకు అర్థమైపోయింది మనం ఏం చెప్పుకుంటున్నాం అనేది కదా. సో ఏంటి, షష్ఠీ స్థానములో ప్రథమ వస్తుంది. అర్థమేనా? ప్రథమ ఆదేశంగా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆదేశం. ఆదేశం అంటే ఏమన్నాము? దాన్ని తీసేస్తుంది, ఇంకా అది కనిపించదు. ఓకేనా? అది కనిపించదు, ఇంకా అది వెళ్ళిపోయి ఇంకా వేరేది వస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి రి అనేది ఉంది. రి అనేది దేనిగా మారినప్పుడు? అన్ప్రత్యాహారంగా మారినప్పుడు. అవునా? అన్ప్రత్యాహారంగా మారినప్పుడు దాని పక్కన ఏమొస్తుందన్నారు? రేఫ లేదా లకారము వస్తుంది. అర్థమైనా? రీ ఉంటేనేమో రేఫ వస్తుంది, రీ ఉంటేనేమో లు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు రీ అనేది షష్ఠిలో ఉందండి. ఓకేనా? రీ అనే దానికి ఏమైంది? ఊహు అనుకున్నాం. షష్ఠిలో ఏంటి? ఊహు కదా. రికారానికి ఏమొచ్చింది? ఊహు వచ్చింది. ఊహు స్థానములో ఏం కావాలి? అణు కావాలి. అవునా? ఊహు స్థానంలో, ఊహు అంటే ఏంటి? దాని స్థానంలో. దాని స్థానంలో అంటే మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ? రీ. అవునా? రీ స్థానంలో అన్ప్రత్యాహారంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఆ, ఈ, ఉ. రీ ఈక్వల్ టు అ అలా వచ్చింది. మళ్ళీ రీ ఈక్వల్ టు ఈ అలా వచ్చింది. రీ ఈక్వల్ టు ఊ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎట్లాగా, ఇప్పుడు శ్రీదేవి స్థానంలో పార్వతి గారు అని ఎట్లాగైతే చెప్పానో, అదే ఇప్పుడు శ్రీదేవి స్థానంలో ఇంకెవరో వస్తారు, రమ గారు వస్తారు. మళ్ళీ శ్రీదేవి స్థానంలో కవిత వెళ్తుంది. ఓకేనా? సో అంటే ఎన్నిసార్లు వేరే వేరే వాళ్ళు వచ్చినప్పుడల్లా, ఈ ముగ్గురు వచ్చినప్పుడల్లా తను పక్కకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఆమండి. సో అట్లాగా రీ స్థానంలో ఎవరు వచ్చారు? ఫస్ట్ ఆ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ రీ లేదు. రీ లేకుండా ఏమైంది? అక్కడ ఎప్పుడైతే రీ స్థానంలో ఆ వచ్చిందో దాని పక్కన రపరహ అన్నామా? రపరహ. సో రపరహ అంటే ఏం చెప్పుకున్నాము? రు కానీ లు, ఈ రెండు అన్నమాట. రెండు అక్షరాలు ప్రత్యాహారం కదండి. అవునా? ఆ, సో మరి ఈ రు ఎప్పుడు వస్తుంది? రు ఎప్పుడు వస్తుంది? తర్వాత లు ఎప్పుడు వస్తుంది? అంటే రికారం ఉంటే, ఇక్కడ రీ ఉంది కదా మనకి, రీ ఈక్వల్ టు అ అన్నాము, రీ ఈక్వల్ టు ఈ అన్నాము, రీ ఈక్వల్ టు ఊ అన్నాము. వాటి ప్లేస్లలో అంటే వాటి పక్కన, పక్కన అంటే దానికి పరములో అలా రేఫ వచ్చి కూర్చుంటుంది అనమాట. అర్థమైనా? రీ అనేది ఆగా మారినప్పుడు దాని పక్కన రేఫ వస్తుంది. రీ అనేది ఈగా మారినప్పుడు దాని పక్కన రేఫ వస్తుంది. రీ అనేది ఊగా మారినప్పుడు దాని పక్కన రేఫ వస్తుంది. మనకి గుణసంధిలో నేర్చుకున్నాం ఏమని? ఆ ఈ ఊరులకి ఏ ఓ అర్లు పరమైతే అని నేర్చుకున్నాం కదా. అవునా? నేర్చుకున్నారా అందరూ? ఆ ఈ ఊ రీ ఉందనుకోండి, సో వాటికి ఏమొస్తాయి? ఏ ఓ అర్. AOR. ఏవో అర్ అర్ర ఎట్లా గుణములు వచ్చింది? వచ్చిన ఈ సూత్రం ద్వారా వచ్చింది. అర్థమైందా? రికారం. ఈ సూత్రం అమ్మ, ద్వారా వచ్చింది. ఏ సూత్రము? నేను రపరహ. నేను కొంచెం రపరహ. నేను సో అట్లా నేను ఆ కొంచెం పక్కన డిఫరెంట్ రీ గా వచ్చింది. కొంచెం చెప్పన్నా? ఉం? కొంచెం డిఫరెంట్ గా నేను చెప్పమంటారా? చెప్పండి. ఈ సూత్రంలో ఇంకా ఆ, రెండు సూత్రాలు ఇక్కడ వస్తాయి, ఇది ఒకటే అని కాదు. చెప్పండి. ఆ, నార్మల్ గా ఆదేశం అంటే టోటల్ గా రీప్లేస్ అయిపోయి వేరేది ఇంకొకటి వస్తుంది. ఉం. కానీ ఈ సూత్రంలో మాత్రం రెండు వస్తాయి. ఏదైతే రీప్లేస్ అయిందో ఉం. దాని రిమైనెంట్ అట్లే ఉంటుంది, అవశేషం అట్లే ఉంటుంది. అవును. రువు ఆ అయింది కానీ రక ఆ, రుకారం మాత్రం ఉండిపోతుంది. ఆ బదులు అర్ర అవుతుంది, ఈ బదులు రు జస్ట్ ఈ రావాలి, కానీ దాని అవశేషం రుకారం కూడా ఉండిపోతుంది. అందుకోసం అర్రు ఇర్రు ఉర్రు ర్రు అట్లాగే కంటిన్యూ అవుతుంది ఈ ఒక్క సూత్రంలో. మిగతా అన్ని ఈగా అది మారింది ఇది మారింది అంటే టోటల్ గా మారిపోతుంది. దాని అవును, స్థానంలో ఇది వస్తుంది. అంతే. కానీ ఊరన్ ఇక్కడ ఈ రబ్బర్లో సూత్రం మాత్రం మాత్రం ఇట్లా అన్నమాట. దీనికి అవును, మాత్రమే ఇలా. అవును. అందుకే అర్రు ఉర్రు ఇర్రు వస్తుంది. అలా అన్నమాట. ఇప్పుడు రీ తీసుకున్నాం అనుకోండి, రీ తీసుకుంటే ఏమవుతుంది? రీ స్థానం, ఇప్పుడు రీ స్థానంలో మనకి ఆ వచ్చిందండి. సో అప్పుడు ఏం కావాలి?
అల్ అల్ అలా అన్నమాట. ఓకేనా? లా పక్కన వస్తుంది. రీ స్థానంలో ఈ వచ్చింది. అప్పుడు ఏం కావాలి? ఇల్ 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 రీ స్థానంలో ఊ వచ్చింది. ఉల్ 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 అలా అన్నమాట. ఓకేనా? సో ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? అన్ ప్రత్యాహారము వచ్చింది ఈ సూత్రంలో అని అర్థమైంది. అంతేనా? కనిపిస్తుంది ఇప్పుడు అందరికి? ఇక్కడ యా ఉంది. ఆ యాకి ఏంటి ప్రాతిపదికం ఏంటి? ఆ. యాకి ప్రాతిపదికం ఏంటండి? ఆ ఆ. ఏ హేకి ప్రాతిపదికం ఏంటి? ఈ ఈ. ఓహో ఓహోకి ఊ ఓ. ఊ ఊహు ఊహుకి రు రి. రు రి. రి ఏం చెప్పాలి? రి రి రి. రి లుహుకి రి రి. రి ఆ. రి హ. తహకి త త. అత్ హకి న. న తహకి స్ స స్. జహకి ఉక్ ఉక్ క్. అణ. అణకి రి యాక్చువల్గా ఇది ఏంటిది? అది వేరు, ఇంకా ఇది వేరు కదా. సో అంతవరకు అనమాట. ఓకేనా? ఇది మళ్ళీ మనం ఆ సూత్రం చేసినటువంటిది. ఓకేనా? సో ఇవి ప్రాతిపదికాలు అ ఈ ఉ రి రే త్ న స్ క్ ఇవి చెప్పుకున్నాం మనం. ఆ ప్రాతిపదికానికి షష్ఠిలో ఎలా వస్తుందో ఇది చూసుకున్నాం కదండి. ఓకేనా? సో ఇక్కడ అన్ ప్రత్యాహారము ఊహు అణ రపరహ అనేది సూత్రం. అవునా? దాన్ని విడదీస్తే, లేకపోతే ఊరణ రపరహ. ఇప్పుడు మీకు ఇలా ఇచ్చామనుకోండి, ఊహు ఊహు అణ రపరహ. ఓకేనా? ఇలా ఉంది. సో దీంట్లో మీరు దేన్ని కలపొచ్చు? ఇక్కడ విసర్గ కనిపిస్తుంటే మీరు ఏమనుకుంటారు? రా. రా. రా అనుకుంటాం కదమ్మా. సో రు అనే వచ్చింది. రు ఈ ఆని కలపొచ్చా? రా అవుతుంది. సో ఇప్పుడు ఊరాణ అయిపోయిందా? సూత్రం వచ్చేసింది. విడదీయడం రావాలి, దాన్ని కలపడము రావాలి. ఊరాణ అవునమ్మా. రపరహ. రపరహ ఓకేనా? ఇది వచ్చేసింది. మేడం ఒక్క డౌట్ అండి. అడగండి. ఇది సూత్రం లోపల ఫస్ట్ ఉప స్థానంలో అంటే వికార స్థానంలో అన్న ఆదేశమై ఆ పరంలో అయితే రపర ఇప్పుడు వచ్చింది నాకు కొట్టడం. రపరహ అనేది వస్తుంది అనమాట. కరెక్ట్. అవునమ్మా. అది అవునమ్మా. ఫస్ట్ మూల స్థానము, రెండోది పరం అయితే మూడోది అది కదా. అంతే అమ్మా, కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చేస్తారా? చెప్పండి. ఓకే. సో మీరు సూత్రాలు ఇప్పుడు ఏమి గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ వినండి. దాని స్థానంలో ఇది వచ్చింది అని నేను చెప్తాను. సో అప్పుడు మీరు ఎట్లా వస్తుంది ఏంటి అనేది చెప్పండి. ఓకేనా? అలాగే. సో ఇప్పుడు మనకి ఏం చూద్దాం. ఓకే. సో బ్రహ్మ ప్లస్ రిషి. ఓకే, బ్రహ్మ ప్లస్ రిషి. ఇది ఒక పిక్చర్ తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నారా? రాస్తున్నాను మేడం, కనపడాలి. రాసుకున్నారా? రాసుకుంటే కనపట్టలేదమ్మా. ఏం కనపట్టలేదమ్మా. ఏం కనపట్టాల. స్క్రీన్ అని పెడితే వస్తుందమ్మా. మీరు ఇంతకుముందు రాసింది నువ్వు చూస్తే అది సరే, మాట్లాడాలంటే దీన్ని కొట్టాలి. అది కొడితే వచ్చింది. అది ఇది పిక్చర్ స్క్రీన్ అని చూడండి అమ్మా. ఫిట్ టు స్క్రీన్. ఆరో డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఫిట్ టు స్క్రీన్ వస్తుంది. అక్కడ మీకు ఒక పర్సంటేజ్ వచ్చింది. నంబర్ కనిపిస్తుంది కదా ఒకటి. కనిపిస్తుంది. పర్సంటేజ్ నంబర్ ని ఒకసారి మళ్ళీ నొక్కండి. నొక్కితే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఫిట్ టు స్క్రీన్ అని ఉంటుంది. ఆప్షన్స్. సో 15% ఇప్పుడు మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, మైనస్ ప్లస్. దాని ప్లస్ పక్కన ఒక చిన్న యారో లాగా ఉందా? కిందకి చూపిస్తుంది ఆరో. చూపిస్తుందమ్మా. ఆ ఆరో మీద క్లిక్ చేస్తే మీకు ఫిట్ టు స్క్రీన్ అని వస్తుంది కింద ఆప్షన్, లాస్ట్ ఆప్షన్.
వచ్చింది మేడం. దాన్ని నొక్కండి అంతే. వచ్చింది మాన్య, కానీ ఇది చాలా బాగా వచ్చేసింది. ఇది కనిపించినప్పుడల్లా ఆరో క్లిక్ చేసుకొని ఫిట్ టు స్క్రీన్ పెట్టుకోండి. చేసుకోండి అంతే. మీకు ఓకే ఓకే బోర్డు ఓకే కనిపిస్తుంది ఇంకో క్లాస్. ఓకే ఓకే. యా అది రాస్తున్న కొద్దీ మారుతుంది స్క్రీన్ సైజ్, అప్పుడు మళ్ళీ ఫిట్ టు స్క్రీన్ అని సెలెక్ట్ చెయ్యాలి. చేసుకోవాలి. అది ఓకే అది ఓకే. ప్రతిసారి చేసుకోవాల్సి చేసుకోవాలి, వస్తుంది. కరెక్ట్. ఉమ్. యా సో అయితే ఇప్పుడు నేను ఇది మీరు అందరు ఫోటో తీసుకోవడం రాసుకోవడం అయిపోతే నేను ఇది ఫోటో తీసి స్క్రీన్ షేర్ ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టా ఇది. పెట్టావా? ఓకే యా గుడ్. అయితే ఇప్పుడు నేను న్యూ స్క్రీన్ తీసుకుంటే ఏంటంటే మనకి పెద్దగా కనిపిస్తుంది అక్షరాలు. ఓకేనా? నేను ఫుల్స్ పంపించానమ్మా. ఓకే గుడ్. యా ఓకే. ఇది కొంచెం ఇది మీకు అందరికి అలవాటు అయ్యే వరకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకి నేనేం చెప్పాను, బ్రహ్మ రిషి అనేది ఉంది. ఓకేనా? సో దాంట్లో మీకు ఏం కనిపిస్తుంది, ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి. ఫస్ట్ యాక్చువల్గా అక్కడ వద్దులే. బ్రహ్మలో అకారం ఉంది కాబట్టి ఋషిలో బ్రహ్మర్షి రేఫ వస్తుంది. అట్లాగా మేడం? అంతే. కానీ అక్కడ మీకు అర్థమైందా ఎట్లా వచ్చింది అనేది అర్ర అనేది? ఇప్పుడు చూడండి, మీరు రాస్తున్నారా మాన్య? అమ్మా ఏం కనిపించట్లేదు ఇక్కడ. కానీ కనిపిస్తుంది. రికారం ఉంటేనే అప్పుడు అది అర్ర వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ రికారం లేదు కదా. ఋషి ఉంది కదా. బ్రహ్మ రకారం అయింది కదా, బ్రా అయింది కదా. రిషి ఇలా ఉంది కదా, ఉందా? రీ స్థానంలో ఏం కావాలి మనకి? అనేది వచ్చింది అనుకోండి. రీ స్థానంలో అనేది వచ్చింది. సో అప్పుడు మీరు ఏం రాస్తారు ఇక్కడ? అర్ర రాస్తారు. అలా రాయాలి కదా. సో ఇప్పుడు ఈ అర్ర వచ్చింది ఉరణరపరహ. ఉరణరపరహ అనే సూత్రం ద్వారా వచ్చిందనమాట. ఋషి అలాగే రాస్తున్నాము. సో ఇప్పుడు బ్రహ్మ షి ఏమైంది కలిపేస్తే? బ్రహ్మర్షి. ఓకేనా? అనేది పైన వస్తుంది కదా, బ్రహ్మర్షి ఇలా వచ్చింది అలా. సో ఇప్పుడు ఈ రీ వచ్చినప్పుడల్లా మనకి అర్ర వచ్చింది అంటే ఏంటి? రీ స్థానంలో అనే అక్షరం వచ్చింది. ఆ తర్వాత ఉరణరపరహ అనే సూత్రం ద్వారా ఎప్పుడైతే రికారము ఆ గాని ఈ గాని ఊ గాని వస్తుందో దాని పక్కన రేఫ అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వస్తుంది. అర్థమైందా? అంతే, ఆ సూత్రం చెప్పింది అంతే. ఓకేనా? అలాగే. సో ఇప్పుడు మనకి ఇందాక మనకి అమ్మ అడిగారు కదా, ఏంటది రు అనేది ప్రత్యాహారం ఎట్లా ఏంటి అని అడుగుతున్నారు కదా. సో చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకి రా ఎక్కడుంది, లా ఎక్కడుంది చూడండి. లో రా కనిపిస్తుంది కదా, మళ్ళీ తర్వాత లండ్, అవునా? సో అక్కడ మనకి ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఫిఫ్త్ లో ఉంది, రా ఉంది, తర్వాత ఇక్కడ లా ఉంది, అవునా? మనకి రా ఈక్వల్ టు ఏమన్నారు? రా అనే ప్రత్యాహారానికి ఏమన్నారు? లు ఇలా చెప్పారు, అవునా? లు చెప్పారు. అంటే ఇప్పుడు రా ప్రత్యాహారం తీసుకున్నారు, రన్ అని ఎందుకు తీసుకోలేదు కదా, అవునా? రన్ అని ఎందుకు తీసుకోలేదు? అంటే ఇష్ట అవుతుంది అక్కడ.
అది ఇత్తు కదా, ఆ, హలంతం ఇత్ ఇత్తు కదా. అయిపోయింది. సో కాబట్టి రా అని చెప్పారు, అవునా? ఉమ్, రా అనేది ఉమ్. ప్రత్యాహారం. దాంట్లో నీకు ఏమేమి అక్షరాలు ఉన్నాయి? రు ఒకటి, లు ఒకటి అని చెప్పారు. లు లు ఒకటి. అర్థమైందా? ఉమ్, ఉమ్. సో అది అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పండి మన్ని. యాక్చువల్గా మనం రికార్డ్ చేస్తున్నామా? చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రు లు అని అన్నారు, అవునా? ఉమ్, ఈ రా ఉమ్, అనే ప్రత్యాహారానికి రు లు ఉమ్, అని చెప్పారు, అవునా? ఉమ్, ఉమ్. ఉమ్, అంటే ఉమ్, ఏంటి? మనం ప్రత్యాహారం అంటే మనకి చివరిది కూడా ఉండాలి కదా, ఆ, ఉమ్, అవును. అవునా? చివరిది కూడా ఉండాలి. మరి ఇక్కడ మనకి రా అన్నారే గాని రన్ అనే చెప్పలేదు. చెప్పారు? ఉమ్. చెప్పలేదు. 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 మళ్ళీ తర్వాత దాంట్లో ఉన్నవి రు అక్షరం ఒకటి, లు అక్షరం ఒకటి అని చెప్పారు, అవునా? ఉమ్, అవి రెండు అవును, మనకి అవును, కనిపిస్తున్నాయి ఇక్కడ. అది రన్ అయితేనే ఈ రు లు కనిపిస్తాయి, అవును, అవునా? సో మరి అవును. మరి ఎందుకని అలా అన్నారు? ప్రత్యాహారం అని చెప్పారు కానీ అక్కడ ప్రత్యాహారంగా లేదు, ఒక ఎండు లేదు, అవునా? ఉమ్, ఇత్తు ఉమ్. రాలిపోయింది కదమ్మా అన్న. ఆ, ఎత్తి రాలిపోయిందా? అంతే కదా. అంతే ఉంటది కదా, అంతేనా? సో రన్ను ఇప్పుడు లన్నులో ఆ, నకార ఇన్న ఆ. రాలిపోయింది. అయితే మరి రన్ అనే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనము అచ్చు ఉమ్, ప్రత్యాహారం అంటున్నాము, అన్నిటికీ అట్లాగే అంటున్నాం కదా, తీసేసి చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు. అవును. సో మరి దీనికి ఎందుకు అలా కదా? లాలో అదే. ఆ కూడా ఉందమ్మా. ఏంటండి? కాలు పెద్దది. లాలో ఆ కూడా ఉంది. అది రా అది ప్లస్ ఆ కలిపి రా అయింది. అది అర్థమైందా? మరి రు ఇల్లు ఎందుకు ఇల్లు తీసుకున్నారు? రు ఎర్ర ఎందుకు ప్లస్ తీసుకున్నారు? ఆ కలిసి రా అయింది. ఎర్ర ప్లస్ ఆ కలిసి రా అయింది. కాదు ఇల్లు కాదమ్మా, ప్లస్ ఆ కలిసి లా. ఆ, అట్లా కాదు. రే ప్లస్ ఆ కలిపి రా అయింది అని అంటున్నారు కదా. సో మరి రు ఆ, ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మరి వేరేవన్నీ అట్లా తీసుకోలేదు కదా. ఎన్ అని చెప్పినాం కానీ ఎన్ అట్లా చెప్పలేదు కదా, ఉమ్, అవునా? ఉమ్, నిన్ననే ఒకటి చదివామండి. ఇవన్నీ ఉచ్చారణ కోసమని హలంత్యాలని ఇలా పెట్టారు. ఎక్సెప్షన్ ఏంటంటే లండ్ అని, లాలు అన్న అనే ఆ కూడా వస్తుంది అని చెప్పి చదివాను. అంతే, నిన్ననే చదివాను. ఉచ్చారణార్థమే మనము అది ఉచ్చారణార్థం కోసమే మనం అచ్చులు స్వరాలను తీసుకొస్తాము, అవునా? సో ఇప్పుడు అవును. మనకి ఇక్కడ చూడండి, ఆ ఏంటి, ఇప్పుడు మనకి వల్ అనేది ఒక ప్రత్యాహారం, అవునా? ఉమ్, ఉమ్. వల్లుకి మరి మనం వల్ అని ఎందుకు అంటున్నాం మనము? ఏరా లావాలో వల్ల మీరు అది చెప్పేది. ఉచ్చారణార్థం కావాలంటే వ్లు అని అయిపోతుంది అది కదా. వ్లు ప్రత్యాహారం అని చెప్పట్లేదు మనం కదా. ఇప్పుడు ఎన్ ఉంది, చెప్పండి. ఎన్నని ఏమంటున్నాము? ఎణ్ ఎణ్ ఇట్లా చెప్పట్లేదు, అవునా? ఆ, ఆ, కొన్ని మరి ఉచ్చారణార్థం అయితే జభై ఇట్లాంటివి ఉన్నాయి కదా, మరి యూతో మొదలయ్యే ఉన్నాయి కదా. ఉమ్, ఉమ్. ఆ, ఉమ్, యా. సో కాబట్టి మరి దాన్ని ఎట్లా చేస్తాం, అవునా? కొన్ని చదవడానికే రావు. ఇప్పుడు రునే మొదలు ఉంటుంది, రుహియా ఇట్లా ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చదువుతాం మనం? రుహ్యా రుహ్యా, అది కష్టంగానే ఉంది కదా, అయినా ఆ, చదువుతున్నాం కదా. ఆ, ఒకటి కష్టం అంటున్నాం, ఒకటి నష్టం అంటున్నాం, అది ఎట్లా కదా. ఒక్కటి చెప్పండి. ఒకటి ఒక ప్రత్యాహారము అట్లా ప్రత్యయం ఉందన్నమాట, రిహ్యా రిహ్యు అట్లా ఉంది. సో మరి అది ఎట్లా చెప్తాం కదా. సో అంటే కొన్నింటికి అలా చెప్తారు, కొన్నింటికి చెప్పరు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి రు అనేదే కరెక్ట్, వారు చెప్పినట్టుగా రు అని తీసుకున్నారు. ఇక్కడ దీనికి మాత్రం ఇలా తీసుకున్నారు, సగం సగంగా తీసుకున్నారు అనమాట. అర్థమైందా? ఇది ఆ, ఒక్క సూత్రానికి మాత్రం అలా తీసుకున్నారు. రు ఒకటి, ఈ లాలో ఉన్నటువంటి ఆ ఒకటి, రెండు కలిపి రాగా చెప్పిండ్రనమాట. రాగా చెప్పేసి దాంట్లో ఉన్న ప్రత్యయాలు ఏమి అని అంటే రు ఒకటి, లు ఒకటి అలా చెప్పారనమాట. అర్థమైందా? అప్పుడు రల్ అయింది. ఆ, రల్. ఇదేదో గుర్తొస్తుందమ్మా, రలయో రపరహాన ఏదో గుర్తొస్తుంది. రలయోర్ మధ్య అనుకుంటే ఏదో ఒకటి ఉంటది, అవును అది కూడా ఉంది ఒక సూత్రం. అవునా, ఆ సూత్రం గుర్తొస్తుంది, కరెక్టే. రలయోర్భేదః అని ఏదో ఉంటుంది. అభేదః అభేద అభేదః అని ఏదో ఉంటుంది. ఉంటుంది. అవును. సో అదే, రలయోరభేదః. సో అంటే రాకి లాకి భేదం ఏం లేదు అని చెప్తున్నారు అనమాట. లేదు. అవును, అవును. మేడం ఒక నిమిషం మేడం. ఇప్పుడు కట్టు లోపల లు ప్లస్ అండ్ తీసుకోవాలి. లు వస్తుంది, అండ్ ఇట్ అవుతుంది కదా మేడం, నాట్ అండ్ అవుతుంది. అందుకని చెప్పి వస్తుంది అక్కడ.
అట్లా కాదు. అణ అనేది ప్రత్యాహారం, అది మొత్తం కంప్లీట్ గా ఉంటుంది. అన్న అనేది ప్రత్యాహారం, అణ్ ప్రత్యాహారం. ఓకేనా? అణ్ ప్రత్యాహారంలో ఏమేమి అక్షరాలు వచ్చాయి? ఆ, ఈ. అది కాదు. అది ఇప్పుడు కాదమ్మా. హారం లోపల ప్లస్ లాలో ఆ ఇత్తుగా ఉంటుందనమ్మా. ఆ ఇట్ అవుతుంది మేడం అక్కడ. లాలో ఆ ఇత్తుగా ఉంటుంది అది. అందులో అంటున్నారా? రాలోనా? ఓకే, ఇది లాలో అవునమ్మా, అంతే. సో ఆ ఇట్ అవును. అందుకని రల్ అవుతుంది అది. అవును. కరెక్టేనా మేడం? అట్లా కాదు, రల్లు కాదు, ఆనే ఉంటది. ఆనే ఉంటది. అల్లు ఇప్పుడు అల్లు, రల్ ఆ అన్నారనుకోండి ఉంటుంది మీరు, లాలో. అమ్మా, ఇప్పుడు రల్ అంటే మనకి ఏం అక్షరాలు వస్తాయి? ఏమి రావు, రా ఒకటే వస్తుంది. రా అవును. ఒకటే వస్తుంది. అర్థమైందా? రల్ అంటే రా ఒకటే వస్తుంది. రా ప్రత్యాహారం లోపల రే ప్లస్ యాక్చువల్గా ఇట్లా మధ్యలో తీసుకోం, మనం చివరిది తీసుకుంటాం. ఇప్పుడు ఈ టోటల్ గా ఇది డిఫరెంట్ సూత్రం అండి, అదొక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పాము? చివరిదే ఉంటుంది తీసుకోవడానికి, మధ్యలో నువ్వు ఎక్కడన్నా స్టార్ట్ చేయొచ్చు, కానీ చివరిది మాత్రం అదే తీసుకోవాలని చెప్పుకున్నాం మనం ఫస్ట్ లోనే కదా. సో మరి ఇక్కడ రల అనడానికి ఇక్కడ మధ్యలో ఎట్లా తీసుకుంటాం మనం? ఎండ్ చేయడం సూత్రం కదా. ఇది ఒక్కటే స్పెషల్ కేటగిరీ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రతిదానికి కూడా మనము స్టార్టింగ్ ఏదన్నా తీసుకోవచ్చు, కానీ ఎండ్ మాత్రం ఖచ్చితంగా అది ఉండాలి అని చెప్పుకున్నాము. అవునా? యా. సో మరి ఎండ్ లేదు కదా, మరి అట్లా మధ్యలో మన ఇష్టం ఉన్నట్టు పెట్టరాదు కదా. కానీ పాణిని మహర్షి అలా చేశారు, ఈ ఒక్క సూత్రానికి మాత్రం అలా చేశారు. అదే ఎక్సెప్షన్ ఇదొకటి. యా, ఇదొకటి ఎక్సెప్షన్ అన్నమాట. నేను చెప్తానమ్మా. చెప్పండి. మనం హలంత అక్షరాలన్నిటికీ ఉచ్చారణార్థం ఆ అని యాడ్ చేశాం, కానీ లాకు మాత్రం లా ప్లస్ ఆ ఉచ్చారణార్థం కాదు, అది ఇత్ సంజ్ఞ. లా ప్లస్ ఆ, ఈ రెండవ లా పక్కన ఉన్న ఆ ఇత్ సంజ్ఞకం, అంతేకాని ఉచ్చారణార్థం కాదు. అదే కాబట్టి చెప్పామండి, ఆ ఇత్ అవుతుంది అని చెప్పాం. ఆ మాత్రం మిగతా అన్ని కాబట్టి మధ్యలో చేర్చిన కాదు, ఇత్తు వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం తీసుకున్నాం. లా ప్లస్ ఆ, కాబట్టి ఇత్తు వరకు తీసుకున్నాం, కాబట్టి అది ప్రత్యాహారం అయింది. అంతే. రా అనేది ఒక ప్రత్యాహారం, అంతేకాని చివరి వరకే తీసుకోవాలని కాదు, ఇత్తు వరకు తీసుకోవాలి. ఇందులో ఆ కూడా ఇత్తు కాబట్టి రా ఒక ప్రత్యాహారం అయ్యింది. సో ఇప్పుడు దీంట్లో ఆ ఇత్ అన్నారు కదా, మరి వేరే వాటిల్లో ఆ ఇత్తుగా లేదా? మిగతా అన్ని ఉచ్చారణార్థమే. ఈ ఒక్కదానికేనమ్మా ఇది ఒక్కదానికి అట్లా అన్నమాట. మహేశ్వర సూత్రాలు చదివేటప్పుడు ఇది ప్రత్యేకించి చెప్తారు. లా అనేది లాలో ఉన్న ఆకారము ఇది ఇత్ సంజ్ఞకము, ఇది ఉచ్చారణార్థం కాదు, ఇది ఉత్సజ్ఞం కాబట్టి రా అనే ప్రత్యాహారం ఏర్పడడానికి ఇది ఉపయోగపడుతుంది అని కూడా చెప్తారు. సో అదనమాట. ప్రత్యాహారం అంటే కనుక ఇప్పుడు నాకు అర్థమైంది.